వచ్చిన సంఘమంతటికి ఆయనకు మన యేసుక్రీస్తు నామములో వందనాలు. మనం ప్రేమించి అపరాధముల మూలముగా దోషముల మూలంగా చచ్చిన మనందరినీ కూడా దేవుడు మన ఎడల తన కరుణా కటాక్షముల నుంచి సజీవుల దేశంలో ఉన్నట్లుగా ఇంతవరకు ఆయన మనల్ని భద్రపరిచినాడు తన పరిష్టమైన లెక్కవేయడం. అందుకే ఆయన కుమారుని యేసుక్రీస్తు నామములో చిన్న మందగా దేవుని మందగా ఆయన కుమారుని క్రీస్తు యేసు నామములో పాటల ద్వారా దేవుని మహిమ చేసి పరిచినాము. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మరి ఒకరు ముచ్చటించుకుంటుగాను దేవుని వాక్యాన్ని మనం సాగుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి 13వ వచ్చిన భాగం నుండి చూద్దాం. ఎంతో మంచి మాట. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్న క్రైస్తవులకు క్రీస్తు వారికి దేవుడి ద్వారా దేవుని మాటగా దైవజనమైనటువంటి పౌలు తెస్సలోనిక పట్టణంలో క్రైస్తవులకు రాస్తున్నాడు. ఎందుకంటే వారు భూమి మీద దేవుని యొక్క మాటల ద్వారా మరి వారు రక్షింపబడిన వారై ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, ఉపద్రవములు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని దేవుడి సేవకులు బోధించే బోధన విధానాన్ని విని వారు కూడా విశ్వాసతలు కొనసాగిన వారు. అయితే కాలక్రమమైన దినచర్యలో వారు విశ్వాసం నుండి తొట్టిల్లి పడిపోతున్న వారికి ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న వారికి ఏం చెప్పంటే, ఓ నా అన్నదమ్ములారా అంటున్నాడు. ఎంత మంచి వాళ్ళు అంటున్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఇక్కడ నిరీక్షణ కలిగిన వారుగా బ్రతకాలి. నిరీక్షణ అనేది మనకు ఏం తెలుసా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో నిరీక్షణ అంటే ఏమి అనేది మనకు తెలుపుతుంది. అందరూ కూడా దేవుడు ఇచ్చేటువంటి నిత్యరాజ్యానికి వారసులం కావాలని చెప్పి పోరాడుతున్నాం. ఆ పోరాటంలో దేవుడిచ్చే నిరీక్షణ, ఆ నిరీక్షణాస్పదంగా ఉన్నటువంటి దేవుని మాటను కలిగి 8వ అధ్యాయం 24వ వచనం కదమ్మా. ఏలయనగా ఓ నా సహోదరులారా, నా సహోదరులారా, నిరీక్షణ లేని వారు లోకంలో ఉండి లోకంలో ఉన్న వాటిని అనుసరించి నడుస్తున్నారు. వారికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కానీ మనం క్రైస్తవులుగా, క్రీస్తు వారుగా, దేవుని ఎరిగిన వారుగా ఉన్నాం. నిరీక్షణ కలిగిన వారుగా ఉండటం కొరకే మనకు దేవుడు పిలిచినాడు. ఎందుకంటే దేవుడు నిరీక్షణకు ఆధారభూతుడు. ఆ నిరీక్షణకు ఆధారభూతుడైనటువంటి ఆ దేవుని మాట కొరకు మనం కనిపెట్టుకోవాలి. చదవమే ఉంటాడు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై అదే ఏ దానికోసము నిరీక్షణ లేని దాని కొరకు మనం దేన్నైతే పొందాలని చెప్పి ఆశపడతామో దాన్ని పొందడం కొరకు నమ్మకాన్ని, యథార్థతను, ఓర్పును, పట్టుదలను, సహనాన్ని కలిగి ఆ నిరీక్షణతో ఉంటే మనం పొందవలసిన దాన్ని పొందగలుగుతాం. మరి ఇంతకాలం మనం క్రైస్తవులుగా, క్రీస్తువులుగా ఉన్న కారణం ఏమంటే మనం చనిపోయిన బ్రతికిన కూడా ప్రభుతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాం. కాబట్టి ఆ నిరీక్షణ యొక్క ఆధార సముద్రుడైన దేవునితో కూడా మనం ఉండటకు నిరీక్షణ కలిగిన ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్యరాజ్యానికి వారసులం వాటికి నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే మనము చదువు మనము నిరీక్షణ కలిగిన వారమై ఎట్లా రక్షింపబడినాక నిరీక్షణ గల వారమై రక్షింపబడితిమి. ఏ దానికైతే మనకు మరి కనిపెట్టుకున్నామో నిరీక్షణ కలిగినామో అది మనకు కనబడినప్పుడు నిరీక్షణతో
మనము చూడని దాని కొరకు మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టు ఓపికతో దాన్ని కనిపెట్టాలి. దాని కొరకు చూడని దాని కొరకు మనం నిరీక్షించాలి. ఏదైతే మనం చూడలేదో దాన్ని మనము పొందడానికి కొరకు నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు. అందుకే అన్ని జనుల వల్ల మీరు నిరీక్షణ లేని వారుగా ఉండవద్దండి. సంఘములకు వెలుపటి వారు ఉండవలసిన మీరు, సంఘములో ఉండి సంఘ సహవాసాలను నడిపించబడుతున్న మీరు అందరిలో కూడా క్రీస్తు వారుగా క్రైస్తవులుగా కనబడటకు, ఆయన పత్రికలుగా ఉండటకు మీ హృదయమైన పలకల మీద ఆ లేఖను రాసుకొని నిరీక్షణకు ఆధారమైన దేవుడిగా తిరిగి కనిపెట్టుకోండి. ఆ దేవదేవుడు నీకు సహాయం చేస్తాడు నీకు. అందుకే రోమ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో నిరీక్షణ, చూడని దాని కొరకు ఎదురు చూసేది నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగి ఉన్న మనము అన్ని జనుల వల్ల ఉండకుండా దేవుడి ద్వారా మనం పొందుతాము, ఆయన మనకి ఇస్తాడు అనేటువంటి పట్టుదల పౌరుషం గలవారమే బ్రతకాలి. అబ్రహాముతో మాట్లాడుతుండే ఇక్కడ నీ సంతానమును నిరీక్షణకు ఆధారం లేదంటే అబ్రహాం ఉన్నప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. దేవుడిని నమ్మినాడు. నిరీక్షణ నీకు ఇస్తా, నీ సంతానాన్ని నీకు చేస్తాను నేను. ఆయన ఎప్పుడు ఇస్తాడో ఆయన ఇష్టం అని చెప్పి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడని దాని వాగ్దానాన్ని దేవుని ద్వారా నేను పొందాలని చెప్పి నిరీక్షణకు ఉండగలిగినాడు. అందుకే నిరీక్షణ కలిగి ఉన్నాను కనుక అతడు నమ్మాను. చదువు ఒకసారి. అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిన కనుక అది నీతిగా ఎంచబడిన అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఇచ్చాడు. ఎందుకంటే నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణకు ఆధారమైన దేవుని మీద నమ్మకం ఉంచినాడు కాబట్టి అది నీతిగా ఇచ్చబడింది. ఆ నీతి ఈ రోజు వరకు కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పి ఇప్పటి వరకు కూడా చెప్తున్నాను. అయితే దేవుడు సేవిస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు అందరికీ దేవుడై ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు. ఆ ప్రభు అయినటువంటి దేవుని ముందు మనం నిరీక్షణ గలవాలని బ్రతికితే ఆ నిరీక్షణకు ఆస్పదంగా మనం ఈ లోకంలో శ్రమ, హింస, ఉపద్రవం అన్నీ వచ్చినా వాటిని ఎదుర్కొనడానికి పట్టుదల ఇస్తాడని అదే అపోస్తలులు అదే రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో సెలవిస్తున్నాడు. 5వ అధ్యాయము అంతేకాదు శ్రమ, ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయను. పరీక్ష నిరీక్షణను ఏం చేస్తుంది? పరీక్షలు వస్తున్నాయి. 10th క్లాస్ పరీక్షలు ఎప్పుడు మార్చిలో ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు, ఆ పరీక్షలు నిరీక్షణకు దాని కొరకు ఎదురు చూస్తుంటారు. బాగా చదువుకునే వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఎప్పుడు వచ్చిన పరీక్షలకు మేము సిద్ధమే అంటున్నారు. ఏ పందెం పోయినా సరే మేము సిద్ధమే అని వారి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కనపరుస్తుంటే అన్ని విషయంలో మీరు సిద్ధపడిన వారు అవుతారు. కాబట్టి ఎప్పుడు వచ్చినా దాన్ని మేము పొందగలుగుతాము, దాంట్లో ప్రెస్టేషన్ చేస్తాము అని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే మార్చి నెలలో జరిగే ఎగ్జామ్స్ కోసము ఇప్పటి నుంచే మనం కనిపెట్టుకుని ఉంటే అది వచ్చినప్పుడు దాంట్లో చేరి చక్కగా రాయడానికి సిద్ధం చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడు చదవమన్నాడు. అంతేకాదు శ్రమ, ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా అతిశయపడాల. శ్రమలు వచ్చినప్పుడు కూడా అతిశయపడాలి. ప్రభునందే మనకు శ్రమ. క్రీస్తు యేసు విషయంలో శ్రమ పడేవాడు ధన్యుడన్నాడు. శ్రమలో, హింసలో, ఉపద్రవంలో మనం నిరీక్షణతో కూడా జీవితం ముందుకు సాగుతున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. కాబట్టి నిరీక్షణ ఇతరులని మీరు ఉండొద్దండి. మరి
ఏ సంఘంలో వెలుపటి వారి వల్ల మీరు ఉండొద్దండి. సంఘమైన శరీరంలో మనం ఉన్నాం కాబట్టి నిరీక్షణకు ఆస్పదమైన దేవుని వైపు తిరిగి మనం చూస్తే ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడు మనకి ఏమైందంటే మన జీవితంలో అదే రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనము 12 నుంచి 4వ వచనం చదువుకుంటూ, ఏలైనగా ఓర్పు వలనను మానవు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము మనకు పూర్వమందు వ్రాయబడినవి కూడా మనకు బోధ కలుగు నిమిత్తం. నిరీక్షణకు ఆధారమైనప్పుడు అబ్రహాం ఏ విధంగా నమ్మి దేవుని ఆధారం చేసుకొని నమ్మినాడో అవన్నీ కూడా మనము తెలుసుకోవడానికి పూర్వమందు వ్రాయబడినప్పటికీ బుద్ధి కలుగుటకు రాయబడింది. అందుకొరకే 12వ వచనము 13వ వచనం చదువుమా. మరియు యెషయా ఈ విధంగా చెప్తున్నాడు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు. ఏ నిరీక్షణ? విస్తారమైన నిరీక్షణ. విస్తారం అంటే ఎక్కువగా. విస్తారముగా నిరీక్షణ గలవారముటకు నిరీక్షణకర్తయగు దేవుడు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా మనకు విశ్వాసమును కర్తైన దేవుడు మనకేం చేస్తాడు? సమస్త ఆనందంతోను సమాధానంతోను నీ అందరినీ, నీ భర్తలను, నీ పిల్లల పిల్లలను నిరీక్షణ కర్తైన దేవుడు ఈ విధంగా నీకు నింపుతాడు పోటీ చెప్తాడు. ఎప్పుడైతే ఆ విధంగా దేవుడి ద్వారా మనం నింపబడతామో అది శుభప్రదమైన నిరీక్షణ అంటుందని. నిరీక్షణలలో శుభప్రదమైన నిరీక్షణ. మొదటి పత్రిక 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో, తర్వాత తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ముందు, తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం శుభప్రదమైన నిరీక్షణ. నీ కుటుంబానికి శుభం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ కుటుంబానికి సమాధానకర్త నిరీక్షణకర్త అనే దేవుడు నీ కుటుంబానికి ఇవన్నీ కలిగజేస్తాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఏది శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును. చూడండి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తున్నాం. ఏది? శుభప్రదమైన నిరీక్షణ నీ కుటుంబానికి. మొదటి పేతురు 1వ అధ్యాయంలో జీవముతో కూడిన నిరీక్షణ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది జీవంతో కూడిన నిరీక్షణ చేస్తుంది. అక్షయమైనది, జీవము కలిగినది, నిర్మలమైనది, వాడబారనిది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున ఆయన మరలా జన్మింపజేసినాడు. ఇది జీవంతో కూడిన నిరీక్షణ. అదే మొదటి పేతురు 1వ అధ్యాయంలో 13వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి అంటున్నాడు.
సంపూర్ణమైన నిరీక్షణ అంటే కొంతమందికి అటు ఇటు ఉంటారు, అట్లా కాదు. సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉంటే శ్రమైన హింసైన ఉపద్రవమైన ప్రభువులో మీరు ఎదుర్కోగలుగుతారు. అదే మొదటి అధ్యాయం 22లో మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడింది కాబట్టి మీకు ఇవన్నీ శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ, సంపూర్ణమైన నిరీక్షణ కలిగినట్టు మీకు వీలు కలిగజేస్తుంది. మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడింది. మన జీవం కూడా దేవుని యందు ఉంచబడింది. అందుకొరకే పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు నిరీక్షణకర్త దేవుడు మీకు తోడైనడు కాక. అందుకే శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ, విశ్వాసము నిరీక్షణ దేవుని ఉంచబడి మనకు కలిగజేస్తుంది. ఈ నిరీక్షణ మరి దేవుడితో కూడా పరిశుద్ధాత్మ శక్తి పొందగలిగేసి విస్తారమైన నిరీక్షణ గలవారు నిరీక్షణకర్త మనందరికీ తోడుగా నడిపిస్తాడని ఈ వాక్యం ద్వారా మనవి చేస్తూ ముగిస్తున్నాం. నిరీక్షణ అంటే చూడని దాని కొరకు కనిపెట్టుకొని మరి మనము పొందవలసిన దాన్ని పొందడం కొరకు చూసేది. ఎప్పుడైతే మనము దేని కొరకు అయితే నిరీక్షిస్తామో అది మనకు కనపడినప్పుడు, మనకు దొరికినప్పుడు నిరీక్షణతో ఉంటుంది. అందుకే మనము ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా క్రైస్తవులుగా, క్రీస్తు వారుగా ఆయన చరిత్రాచరణ కొరకు నిరీక్షణ గలవారిని బ్రతుకుదాం, బ్రతికైన విశ్వాసం నుంచి ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.